మీ పేరు మేడం ఏంటన్నా? నా పేరు లక్ష్మీ మేడం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం. మేడం మా సమస్య ఏంటంటే మేము స్టేట్ వైజ్గా 6,000 మంది మా పార్ట్ టైం టీచర్లు ఉన్నాము. అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ ఇంతకుముందు గురుకుల ప్రభుత్వ ఉద్యోగాలు నియమించక ముందు నుంచి మేము అన్ని కష్టాలు పడుకుంటూ విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మేము ఇప్పుడు మమ్మల్ని అస్తవ్యస్తంగా మధ్యంతరంగా ఇప్పుడు మధ్యలో మమ్మల్ని బయటికి తోసివేస్తే మా కుటుంబాలు మా పరిస్థితి ఏంటి? మేము చదువుకునేటువంటి ధోరణిలో కూడా లేకపోతున్నాం. కాంపిటీషన్ ఎగ్జామ్లలో మాకు వెయిటేజ్ కూడా ఇవ్వలేదు. మా పరిస్థితి ఏంటి? చాలా దయనీయంగా మారింది. మా కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధగా ఉన్నారు మేడం. దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆర్థికంగా చాలా వెనుకబడే ఉన్నాం మేడం. కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తించాలని కోరుతున్నాం మేడం. ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి ఇట్లా మీరు ఒకరి తర్వాత ఒకరు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? స్పందిస్తున్నారు? ఆఫీసర్స్ స్పందిస్తలేరు మేడం. ఏమి చేస్తాం అంటున్నారు తప్ప మిగతా ఇప్పటివరకు ఏమీ చేయట్లేదు. మాకు జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మమ్మల్ని మళ్ళీ అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ ఇప్పుడు మధ్యంతరంగా మమ్మల్ని తొలగిస్తే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు ఏంటి అగమ్యగోచరంగా ఇది సాగుతుంది. ప్రభుత్వము దీనిపైన సానుకూలంగా మా పైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పైన ఎట్లాంటి ఆశలు పెట్టుకున్నారు మీరందరూ? ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అని అనుకుంటే మమ్మల్ని చాలా మధ్యంతరంగా తీసివేస్తుంది. అదే మాకు చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఏదో ఆదరణ చూపుతుంది అనేటువంటి భావన మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు మధ్యంతరంగా తొలగిస్తుంది అనేటువంటి ఈ మేము ఊహించలేనటువంటిది చాలా బాధగా ఉంది మేడం. జీతాలు వచ్చినాయా మీకు? జీతాలు రాలేదు మేడం. జీతాలు ఇప్పుడు మాకు జూన్ జూలై ఆగస్టు ఇప్పుడు సెప్టెంబర్ మాసము గడుస్తుంది. ఇప్పటి వరకు జీతాలు లేవు మేడం మాకు. మరి ఎట్లా? ఇప్పుడు మీరంటే పిల్లలకు వచ్చి చదువులు చెప్తున్నారు, కానీ మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళకి చదువులు చెప్పియడము లేదంటే వాళ్ళ అవసరాలు మీ అవసరాలు మరి ఎట్లా చేసుకుంటున్నారు జీతాలు లేకుండా? ఇబ్బందిగా ఉంది మేడం. అదే మేము ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేము మిగతా బయటకు పోయి ఏ పని చేసుకోలేకుండా మా పరిస్థితి ఉంది. అంటే బయట ఏ పని చేసుకున్నా మేము చాలా బాధగా ఉంది మేడం. అంటే బయట పని చేయలేకపోతున్నాం. అంటే మేమే ఒకరికి ఎడ్యుకేట్ చేసి మేము కింది స్థాయిలో పనిచేయాలంటే మాకు మనసు ఒప్పడం లేదు. అది మేడం.